వచ్చేసే గానీ నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? కొంచెమే జ్ఞానం ఉండకర్లా. తలకు మించిన పనులు నెత్తి మీద తీసుకుంటే ఎన్నిసార్లు చెప్పాలి? అసలు నేను తీసుకెళ్తే నాదే తెలివి తక్కువ. అక్షరాల తప్పంతా మీదే. చిన్నపిల్ల, దానికున్న దయాదాక్షిణ్యాలు మీకున్నాయా? రాజీ లారా చూడండి, ఈ పిల్ల మొక్క ఒక్కసారి చూడండి. ముక్కపత్తలారు మీ పిల్లని ముసలాడికి పెళ్లి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా అని అమ్మాయి అడిగితే దాంతో తగాదా వేసుకుంటారా? పైగా న్యాయవాది. నేనా నా కూతురండి. రాజీని కూడా అమ్మాయితో పాటు ఇక్కడే ఉండమన్నాను. నేను చెప్పేది మీరేం చెప్పక్కర్లేదు ఊరుకోండి. హలో మిస్టర్ శ్రీనారా, ఏమండి? నిజంగానా? శాంక్షన్ అయిందా? వెరీ గుడ్. చూడండి, మీరు సారథి ఈ పూట మన ఇంటికి డిన్నర్కి రావాలి. షూర్. ఏమండి విన్నారా? రాజు మన ఇంట్లో కాల్ పెట్టిందో లేదో మా ఫ్యాక్టరీ లోన్ కూడా శాంక్షన్ అయింది. చాలా సంతోషం, మంచి జరిగింది కాబట్టి సరిపోయింది. అందరినీ డిన్నర్ పిలిచాను, అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. పిన్ని గారు ఏడుస్తుంటే ఎవరిరా శనివారం రావుకారంలో పడ్డారు, ఏం చేస్తారో ఏమో. ఏమండి, వాళ్ళందరినీ భోజనానికి పిలిచాను. ఇంతమందికి వంట ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏం చేయటం? ఏం చేస్తాం? ఏదైనా హోటల్ ఆర్డర్ ఇచ్చి చేయిద్దాం అంతే. సరే, నేను మిస్టర్ సింగింగ్ గారి ఇంటికి వెళ్ళొస్తాను. కదా? అవునండి, చాలా బాగుంది. ఏదో నేనే కంటాలు పడ్డానమ్మా. దృష్టం ఉంటుంది. కాఫీ. థ్యాంక్ యూ. హలో రాజేష్ సార్. ఏం లేదు, రాజేశ్వరికి వేలు. దీనికి ఎందుకంత సంజాయిషి? కూర్చోండి. మమ్మీని పిల్లనా? అక్కర్లేదు, మళ్ళీ వస్తాను. ఏమిటమ్మా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు మా. ఆగిపోయానమ్మా, ఇక్కడ ఎవరూ లేరు. చూడమ్మా, మనసారా మామయ్య అని పిలువు. నాకు తెలుసమ్మా, అనుక్షణంలో ఏం ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఎంత మదన పడుతూ ఉంటావు నాకు బాగా తెలుసమ్మా. ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే అందరి హృదయాల్లో అమృతవర్షం కురిపించావు, అందరి ఆప్యాయత ఆదరణ సంపాదించుకున్నావు. దానికి నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నిజం బయటపెడితే ఎప్పుడు ఏం ప్రళయం సంభవిస్తుందోనని అనుక్షణం భయపడిపోతున్నానమ్మా. నాకు అదే భయంగా ఉంది మావయ్య. నేను నిమ్మలూరు వెళ్ళిపోతానని పంపించేయని వదిన్ని ఎంత బ్రతిమలాడినా నా మాట వింటలేదు. ఎందుకు విందో తనేం చేయాలనుకుంటుందో నాకేమీ అర్థం కావటం లేదు. అందరినీ అర్థం చేసుకుంటూ తను మాత్రం ఎవరికి అర్థం కాకపోతానమ్మా మీనాలో ప్రత్యేకత. ఏమిటంటే దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అదే కృష్ణవేణి, ఈ అమ్మాయి ఎంత మంచిదని తెలియక తను కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఏమి సహాయం చేయలేకపోయినా మరేమి అనుకోవద్దని చెప్తున్నా. పోన్లండి, రాజు మంచితనాన్ని ఇప్పటికన్నా అర్థం చేసుకున్నారు. అన్నట్టు అసలు విషయం మర్చిపోయింది. ఈ రోజు రాజుని ప్రోగ్రామ్ ఏంటి మమ్మీ? శ్రీనివాస భాగవతారు గారి పాట కచ్చేరి. ఏమిటా మాటలు? తప్పమ్మా, పెద్దవాళ్ళని అది అనకూడదు. రాజే, నువ్వు కూడా రమ్మా. కంగ్రాచులేషన్ మిస్టర్ సారథి, నీలాంటి మంచి వాడిని అల్లుడిగా చేస్తున్నందుకు మా హనుమంతరావు చాలా అదృష్టవంతుడు. ఏమంటావు? చాలండి. థ్యాంక్ యూ. చంపేశాడు. ఎవరు? ఎవరిని? ఆ భాగవతారు గారికి ఒంట్లో బాగాలేదట, రావడానికి వీలేదని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయడం? నలుగురిలో నవ్వుల పాలైపోతానే. మీకు అభ్యంతరం లేకపోతే నేను వాడతాను. మమ్మీ, రాజు బ్రహ్మాండంగా పాడుతుంది.
వెరీ గుడ్ రాజేశ్వరి, వెరీ గుడ్. నువ్వు నా పరువు కాపాడాలి. నువ్వు పాడకపోతే నలుగురిలో నవ్వులు పాలవుతాను. Ladies and gentlemen, now we are going to listen to the most melodious voice of Miss Rajeshwari. రా సారథి. డాక్టర్ గారు ఏమన్నారండి? కాస్త అలసట వల్ల కొంచెం జ్వరం వచ్చింది అంతే. రాజేశ్వరి, కంగ్రాచులేషన్స్. ఎందుకు? రాజేశ్వరికి రేడియోలో పడే అవకాశం వచ్చింది. ఈవేళ ఆడిషన్. వద్దండి, నాకు అలాంటివి వద్దు. అలా అంటావే రాజీ, అవకాశాలు అందరికీ రావు. వచ్చింది సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు తప్పకుండా రేడియోలో పాడాలి. నేను ఒక్కరితోనే వెళ్ళాలా? నీకంత భయంగా ఉంటే నీకు తోడు మీనాన్ని తీసుకెళ్ళు. అలాగే మమ్మీ. రాజీ, నేను వస్తాను. అమ్మాయి గారు ఫోన్ వచ్చిందండి. నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తాను. హలో, ఎవరు? నువ్వా? అలాగే. ఎవరు ఫోన్ చేసింది? నా ఫ్రెండ్ సుశీల. అరే, ఏమిటి? ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. అర్జెంట్గా ఒక ఫ్రెండ్ని కలుసుకోవాలి. తర్వాత కలుసుకోకూడదా? వీల్లేదు, ఈ రోజు అమ్మాయి ఊరు వెళ్ళిపోతుంది. అమ్మాయిని కలుసుకుని రేడియో స్టేషన్కి వచ్చేస్తాను. నేను వస్తాను వదినా. నీకు ప్రోగ్రామ్ టైం అవుతుందిగా. పోనీ నేను మీ ఫ్రెండ్ ఇంటికి దిగబట్టి పెడతాం. అక్కర్లేదు, ఈ పక్కనేగా, నేనే వచ్చేస్తాను. బాగున్నారా? అమ్మాయి గారా, రండి రండి. ఉత్తరాలు ఏమీ రాలేదండి. మనిషి వచ్చారు. ఇక్కడికి రమ్మని ఇంకా రాలేదా? ఇల్లమ్మా, కుక్కరంగా ఏదో టిఫిన్ కాఫీ మోరు అయ్యేమో. వచ్చిన వారు ఎలాగో వచ్చారు. ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి. ఆ మంగమ్మ బెండకాయ ఎత్తి పొరియలు చేసిని, వంకాయ ఎత్తి సాంబార్ చేసిని, బీరకాయ ఎత్తి చట్నీ చేసిని. నా మాట ఎత్తి పొయ్యిలో వేసి ఇదమ్మా మా వర్ష. అదిగో అబ్బాయి గారు వచ్చేసారు. ఎంతసేపు అండి మీ నాన్న వచ్చి? ఇంతకు ముందే. అరే, అచ్చు ఫోటో ఉన్నట్టే ఉన్నారే. నీ మూంచి బయట ఉన్నట్టుగానే ఫోటోలో పడుతురు. అవును కదా. సరే సరే, నోరు మూసుకుని లోపల. ఏనా నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఏం చేశాను? రాజీ, నా ఫ్రెండ్ మధు ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకెళ్ళావా? ఏ, మీ స్నేహితులు మాత్రం చేయలేదా మేము? సరే, రాజీ ఎక్కడ? తీసుకురాలేదు. తీసుకురామని చెప్పానుగా. ఏమిటో ఇప్పుడు అంత అర్జెంటు? దానికి మరో సంబంధం చూశాను. వాళ్ళు రాజీని చూడాలంటున్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? నేను రాత్రికే పెడుతున్నాను. రాజీని నాతో తీసుకెళ్తాను. నేను పంపను. ఏ? ఏమా, దాన్ని ఎవడో ఒక చవటకిచ్చి ముడిపెడితే గానీ నీకు నిద్ర పట్టదు. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? నీకేమన్నా ఆటగా ఉందా? మనసు లేని మనువులు చేయడం చేసుకోవడం నీకే ఆటగా ఉంది. నువ్వెంత నచ్చ చెప్పినా రాజీని పంపను. మీనా, పోనీ సాయంత్రం ఒకసారి దాన్ని తీసుకురా. చూసి చాలా రోజులైంది, మాట్లాడాలి. వద్దొద్దు, దాన్ని అడలు కొట్టించేసి రైలుకి ఇచ్చేస్తావు. మీనా, నా మాట విని పరిస్థితులు విషమించి ఏ మాట పడకముందే రాజీని పంపించి. పంపను పంపను పంపను, సరేనా? మామీ, థ్యాంక్స్. మీరు వెళ్ళొస్తాం. నో మెడిసిన్, నో మెడిసిన్. ఏ, మూసుకో. నీ రోగానికి నో మెడిసిన్. సర్దా పొంగో. నో మెడిసిన్. ఈ రోజు కూడా నేను కలవడం వేస్ట్. ఎందుకని? నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు. మీనా, నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పు. డ్రైవర్ పోనీ. ఏమిటి మీరు చెప్పేది? అవును, నా కళ్ళారా నేను చూశాను.
ఏమ్మా రాజీ, బాగా పాడావా? ఎక్సలెంట్ గా పాడింది. రాజేశ్వరిని ఇంట్రడ్యూస్ చేసినందుకు నన్నందరూ వెరీ గుడ్. మందు తీసుకున్నారండి? ఇంకా లేదమ్మా. తీసుకొస్తాను. ఏమీనా ఇలా రా. నువ్వు వీళ్ళతో రేడియో స్టేషన్కి వెళ్ళలేదా? వెళ్ళని. నిన్ను అశోక్ నగర్ లో చూశానన్నారే మిస్సెస్ లింగం గారు. నన్న చూసావా సారథి, మీనా రేడియో స్టేషన్కి వెళ్ళిందని నేనంటే మీ ఆంటీ